श्रीनिवासं जगन्नाथं पद्मावत्या विराजितं ब्रह्माद्यैः विनुतं वंदे कुलदेवं रमापतिम् अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमतुलं भजे तापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। కలియుగ భూవైకుంఠంగా కీర్తించబడేటువంటి తిరుమల కొండపైన ఈ యొక్క ధార్మిక సదస్సును ఏర్పరచడం, తద్వారా సనాతన హిందూ ధర్మ పరిరక్షణం, అలాగే దాని యొక్క ప్రచారం, దీని గురించి చర్చించడానికి ఈ సదస్సు ముఖ్యంగా ఏర్పాటు చేయడమైనది. మనందరికీ తెలిసినట్టుగా సనాతన హిందూ ధర్మానికి ఒక భద్రమైనటువంటి పునాది, అలాగే ఒక వేదిక మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కొలువు. ఈరోజు మతత్రయులకు కూడా ఆమోదయోగ్యం, ఆచరణయోగ్యం అయినటువంటి ఒక దివ్య క్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రం. అంతేకాక జాతి మత భాష ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కొలవడం, దర్శించుకోవడం, స్వామిని స్మరించడం, ఇవి మన వెంకటేశ్వర స్వామి ఒక్కడికే చెల్లేటువంటి ఒక సౌభాగ్యం. ఇలాంటి దేవస్థానం తరపున సనాతన హిందూ ధర్మ పరిరక్షణం కోసం మరెన్నెన్నో కార్యక్రమాలను తరతరాలుగా యోజనలను గావిస్తూ దాన్ని జారీ చేస్తూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణం అనేటువంటిది మన తిరుమల తిరుపతి దేవస్థానం నుండి జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో ఈ ధర్మాచార్య సదస్సు అనేటువంటిది దాదాపుగా 2015, 2017, 2024 3 సార్లు జరిగినటువంటి సదస్సులో మేము పాల్గొన్నాం. అనేక మఠాధిపతులు, ధార్మిక ప్రముఖులు, కేవలం మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి, భారతదేశంలో ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ ఈ సదస్సుకు విచ్చేయడం, వారి వారి సలహాలను, సూచనలను ఇవ్వడం, అందులో ఆమోదయోగ్యమైనటువంటిది, ఆచరణయోగ్యమైనటువంటి సలహాలను ఆచరణలో పెట్టడం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నటువంటి విషయం. అయితే వ్యక్తిగతంగా నా అభిప్రాయం తెలపాలంటే, అన్ని విషయాలు తిరుమల తిరుపతి దేవస్థానం పైన తోసేసి మనం చేతులు దుడుపుకునేటువంటి విషయం కాదు ఇది. ప్రతి ఒక్కరూ కూడా సనాతన హిందూ ధర్మ పరిరక్షణం కోసం నడుం బిగించాలి, మా వంతు కృషిని చేయాలి. అలాగే మనం ఆచరిస్తూ ఇంకొకరికి సలహా సూచనలు కూడా ఇస్తే అది చాలా బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇందులో భాగంగా ఏ ఒక్క సంస్థ కానీ, ఏ ఒక్క మఠం వారు కానీ, ఏ ఒక్క ధార్మిక ప్రముఖులు కానీ వారి వారి పరిధిలో వారి వారి వంతు సనాతన హిందూ ధర్మ పరిరక్షణం కోసం, ప్రచారం కోసం వివిధమైనటువంటి కార్యక్రమాలను రూపిస్తూ దాన్ని ఆచరిస్తూ మనందరి ఒక విశేషమైనటువంటి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ వేదికగా పిలువబడేటువంటి వెంకటేశ్వర స్వామి కొలువు, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, అక్కడ మనం ఇచ్చేటువంటి సలహా సహకారాలు, ఇవన్నీ కూడా చర్చిస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో కార్యక్రమాలు, యోజనలను, ప్రణాళికలను రూపొందిస్తూ కొన్ని వందల కోట్లు ఈ ధర్మ ప్రచారం కోసం, వేల కోట్లు వెచ్చించడం మనందరికీ విదితమైనటువంటిది. ఇంత చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల, పాలక మండలి పట్ల,
ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పట్ల మన సనాతన హిందూ ధర్మ ప్రముఖులు కానీ అలాగే కొన్ని ఈ యొక్క రిలీజియస్ ఆర్గనైజేషన్స్ కానీ తప్పుపట్టడమే ఒక ఉద్దేశంగా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఇక్కడ తప్పుపట్టడం అనేటువంటిది చాలా అక్షమ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక వ్యవస్థ చేసేవారికే దాని యొక్క లోపాలు కానీ మహత్యం కానీ దాని యొక్క ఇబ్బందులు కానీ తెలుస్తుందే కానీ కేవలం ఉచిత సలహాలు చెప్పేవాళ్లకు ఏమాత్రం దాని యొక్క అవగాహన అనేటువంటిది ఉండదు. అందువలన ఒక వ్యవస్థ అంటే నేటి తరంలో మన ఈ యొక్క చట్టాలు కానీ అలాగే రాజ్యంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ ఒత్తిళ్లు కానీ ఇవన్నీ కూడా ఒక సంస్థ పైన సంస్థ యాజమాన్యం పైన ఎంతవరకు ఉంటుంది అనేటువంటి విషయం దానికి తెలిసిన వాళ్లకు లోగుట్టు తెలిసిన వాళ్ళకే తెలుసు. అందువలన వీటన్నిటినీ అధిగమించి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎంతో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మనం బలపరచాలి. దానికి చేయూతనివ్వాల్సినటువంటి అవసరం మనకెంతో ఉంది. ఇలాంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున దాస సాహిత్య ప్రాజెక్ట్ కానీ ఆళ్వార్ ప్రాజెక్టు కానీ వేద పారాయణం స్కీమ్స్ కానీ అలాగే దివ్య ప్రబంధం స్కీమ్స్ కానీ ఇలా ఎన్నో ప్రణాళికలను రూపొందించి తద్వారా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటిది మన తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంకి వస్తే కేవలం మన భారతదేశంలో ఆంధ్రదేశంలో కాకుండా యావత్ భారతదేశంలో అంతేకాకుండా విదేశాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శాఖలను అక్కడ దేవస్థానాలను ఏర్పరుస్తూ దేశ విదేశాలలో మన హిందూ ధర్మ ప్రచారం అనేటువంటిది చాలా చక్కగా వ్యవస్థితంగా చేస్తున్నటువంటి ఒక సంస్థ. అయితే కొన్ని సలహాలను మనం విచారం చేసినట్టయితే కేవలం మన తిరుమల తిరుపతి దేవస్థానం తరపున భూవైకుంఠమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో మాత్రం కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుపతి తర్వాత తిరుమల. అందువలన మనకు దిగువ తిరుపతిలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో చారిత్రకమైనటువంటి విశేషాలు కలిగి ఉన్నాయి. మన దేవస్థానం తరపున దేవస్థానానికి విచ్చేసేటువంటి భక్తులు కానీ దేవస్థానం తరపున నడిపేటువంటి సంస్థలు కానీ తిరుపతిలో ఉన్నందువలన మనం ఇంకా దేవస్థానం వారు తిరుపతి యొక్క ఒక విషయాలను అక్కడ అభివృద్ధిని అక్కడ ధర్మ ప్రచారాన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా ఒక త్వరితగతిలో అక్కడ చేయాలనేటువంటి ఒక సూచనలను ఈ సందర్భంలో మనం దేవస్థానం యొక్క పాలక మండలికి ఇవ్వడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇప్పటికే చెప్పినట్టుగా భగవంతుణ్ణి దర్శించుకోవడానికి జాతిమత విచక్షణ అనేటువంటిది ఏమాత్రం లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా భగవంతుని దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా సమానులు. అందువలన భగవంతుని సేవలో భగవంతుని దర్శనంలో భగవంతుని ప్రసాదంలో పలాని వారికి మాత్రం అర్హత ఉంది పలాని వారికి లేదు అనేటువంటి వివక్ష ముమ్మాటికి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం కూడా చాలా ఒక బలంగా దాన్ని బలపరుస్తున్నాం. ఇకపోతే మన దేశమే ఇతర ధర్మాలను సహిస్తూ ఇతర ధర్మాలకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అనేటువంటిది మన దేశం యొక్క సగర్వ ఒక విషయం. ఇలాంటి దేశంలో కేవలం హిందువులు మాత్రం లేవు, హిందువులు ఉన్నాం, ఇతర ధర్మాల వారు ఉన్నారు. వారందరినీ కూడా మనం ముందుగా ధర్మశ్రద్ధలో వారిని అందరినీ మన హిందూ ధర్మం పట్ల ఎందుకైతే వ్యతిరేకత ఉంది అంటే వారిని అందరినీ కూడా మనం దూరం పెడుతున్నాం. వారికి కూడా మనం భగవంతుని యొక్క మహత్యాన్ని కానీ సేవాభావాన్ని కానీ కలిసి ఉండడం కానీ వీటన్నిటినీ వారికి కూడా మనం తెలిపినట్టయితే
ఇతర ధర్మీయులు మన సనాతన హిందూ ధర్మం పట్ల ఎలాంటి విరోధం లేకుండా వారు కూడా మన ధర్మానికి సహకరిస్తారు, గౌరవిస్తారు, ఆదరిస్తారు. అంతేకాకుండా ఆసక్తి కలిగిన వారు ఆచరిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సభాముఖంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన ఈవో గారు డయల్ యువర్ ఈవో అనేటువంటి ఒక కార్యక్రమంలో 2 రోజుల నుండి చేస్తున్నటువంటి ఒక ప్రజా సందర్శన వేదికలో విధర్మీయులు మనం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులం, మనం ఇక్కడ దర్శనం చేసుకోవడానికి కానీ సేవలో పాల్గొనడానికి కానీ మనకు అవకాశం ఉందా అని ప్రశ్నకు వారు చాలా చక్కగా ఉత్తరం చెప్పారు. దాన్ని పరిశీలిస్తామన్నారు. పరిశీలించడం కాదు, వారికి అవకాశం కల్పించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం బలపరుస్తున్నాం. ఎందుకంటే మంత్రాలయంలో జాతి మత భాష ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా రాఘవేంద్ర స్వాముల వారిని దర్శించుకుంటారు. కేవలం హిందువులు మాత్రం కాదు, ముసల్మాన్లు మాత్రం కాదు, క్రిస్టియన్లు మాత్రం కాదు, ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో స్వామివారి దర్శనం, వారి అనుగ్రహాన్ని ఆశించేవారు ప్రతి ఒక్కరూ కూడా అర్హులు అనేటువంటిది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అలాంటి అవకాశం మన ఎలాగైతే తిరుమల తిరుపతి దేవస్థానం అందరికీ ఒక దేవస్థానంగా ఉందో, అందరికీ కూడా గురుస్థానమైనటువంటి మంత్రాలయంలో రాఘవేంద్ర స్వాముల వారి సన్నిధానంలో 3 ధర్మాల వారు కూడా అక్కడ భక్తి శ్రద్ధ విశ్వాసం కలిగిన వారు ఉన్నారు అనేటువంటి విషయం సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాం. కనుక వెంకటేశ్వర స్వామి సేవలో కానీ దర్శనానికి కానీ విచ్చేసేటువంటి అపేక్ష ఉన్న ప్రతి ఒక్క విశ్వాసం కలిగిన వారు, అంటే విశ్వాసం అనేటువంటిది ముఖ్యం. ఎవరికైతే విశ్వాసం ఉందో, ఎవరికైతే ఆసక్తి ఉందో, ఎవరికైతే భక్తి ఉందో వారికి అవకాశం కల్పించాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం కూడా సగౌరవంగా సాదరంగా బలపరుస్తున్నాం. ఇకపోతే ఈ యొక్క ధర్మాన్ని పరిరక్షించడానికి ఎన్నో సలహాలు ఇక్కడ ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అందించారు. ముఖ్యంగా మన హిందూ ధర్మం పట్ల ఏజోల్డ్ అయిన వాళ్లకు వారికి మనం చెప్పని అవసరం లేదు. మనం ధర్మ ప్రచారం చేసినా చేయకపోయినా వారు నమ్ముకున్నటువంటి వారి పెద్దలు ఆచరించినటువంటి వారు ఆచరించినటువంటి ధర్మాన్ని వారు విడనాడరు. ఇక మధ్య వయస్సున్నవారు వారు అలా ఇలా ఉంటారు. కొంతవరకు మన ధర్మం పాటిస్తారు, కొంతవరకు ధర్మాన్ని వదిలేస్తారు. అలాంటి వారికి కొంతవరకు మనం ఈ ధర్మ ప్రచారాన్ని చేస్తే సరిపోతుంది. అయితే యువతరం బాలకులకు వారికి మన సనాతన హిందూ ధర్మం పట్ల ఇంకా శ్రద్ధ కలిగే విధంగా, ఇంకా సులభంగా వారు ఈ ధర్మాన్ని ఆచరించే విధంగా మనం వారికి నచ్చజెప్పాల్సినటువంటిది, సౌకర్యాన్ని కల్పించాల్సినటువంటి అవసరం మనకెంతో ఉంది. అందువల్ల ఈ తిరుమల కొండకు విచ్చేసేటువంటి ప్రతి ఒక్క పేరున భక్తులు ఎలాగైతే మన చిలుకూరు వారు చెప్పినట్టుగా ఇక్కడ భగవంతుని యొక్క నామస్మరణ అనేటువంటిది ప్రతి చోట మారు మోగుతూ ఉంది, ఇంకా మారు మోగాలి అని. ఎందుకంటే నామ్నోస్తి యావతీ శక్తి పాప నిర్వహణే హరే అన్నట్టుగా పాప పరిహారానికి భగవంతుని యొక్క నామ సంకీర్తనం కన్నా గొప్పదైనటువంటి ఒక ఉపాయం వేరే లేదు. అలాంటి నామ సంకీర్తన ఎల్లప్పుడూ అన్ని చోట్ల ఇక్కడ జరగాలి. దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వాళ్ళు దానికి ఇంకా విశేషమైనటువంటి అవకాశాన్ని వ్యవస్థను కల్పించాలని ఒక సలహాను మనం అందిస్తున్నాం. అలాగే ఇప్పటికే భజనా మండళ్ళు ఉన్నాయి. మన దాసాహిత్య ప్రాజెక్టు కానీ ఆళ్వార్ ప్రాజెక్టు ద్వారా కానీ భజనా మండలు అనేటువంటివి ఉన్నాయి. వాటి ద్వారా ప్రతి పల్లెలో ప్రతి ఊర్లో కూడా ఈ ధర్మ ప్రచారాన్ని వారి ద్వారా చేపట్టడం అనేటువంటిది కూడా ఒక సలహా. అంతేకాకుండా వేదపారాయణం స్కీమ్స్ ఉన్నాయి. తద్వారా ఈవినింగ్ అంటే సాయంత్రం పూట స్కూలు కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలకు కొంతవరకు మన సనాతన హిందూ ధర్మం పట్ల వారికి సామాన్య మాహితిని
తద్వారా ఇప్పించడం అనేటువంటిది కూడా ఒక కార్యక్రమం చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా తిరుమల కొండకు ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా దాదాపుగా 1970 ఆ తరుణంలో ఒక చిన్న ప్యాంప్లెట్ హిందూ ధర్మం అనేటువంటి ఒక ప్యాంప్లెట్ పంచేవారు. దాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఇంకా విస్తృతంగా ప్యాంప్లెట్ను పంచడం ద్వారా హిందూ ధర్మం, దాని యొక్క విశిష్టత, దాని ఆచరణ, దీన్ని గురించి అవేర్నెస్ అనేటువంటిది, మేలుకొల్పు అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి సలహాను కూడా ఈ సభాముఖంగా మనం తెలియపరుస్తున్నాం. ఇలా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చేపట్టి ఉన్నారు. ఇంతకు ముందున్నటువంటి పాలక మండలి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలి కానీ, అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ధర్మారెడ్డి గారు మన జిల్లా వారు, మన కర్నూలు జిల్లా వారు. అందువల్ల మాకు చాలా సన్నిహితులు. వారు చాలా ఎఫెక్టివ్గా వారికి ఉన్నటువంటి ఒత్తిడి కానీ, వారికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి దుఃఖం కానీ వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి మమేకంగా వెంకటేశ్వర స్వామి కొలువులో వారు సేవలను అందిస్తూ ఎంతో విశేషంగా ఇక్కడ అభివృద్ధి వ్యవస్థ దీన్ని చక్కదిద్దినారు. వారిని మనం అందరం కూడా అభినందిస్తూ, వారికి భగవంతుడు హితోపదేశంగా ఆయురారోగ్యాలను అందిస్తూ, వారికి మానసిక స్థైర్య ధైర్యాలను అందిస్తూ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కొలువును ఇంకా ముందుకు నడిపించేటువంటి శక్తిని ప్రసాదించుగా కానీ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రస్తుత పాలక మండలి అధ్యక్షులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ప్రతి గ్రామంలో దళిత గోవిందం తదితర కార్యక్రమాలను వ్యవస్థలను ఏర్పరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామిని కొలవడం, ఆరాధించడం, పూజించడంలో పాల్పంచుకోవాలనేటువంటి ఉత్తమమైనటువంటి కార్యక్రమాన్ని వారు చేపట్టారు. మరలా అప్పుడు చేసినటువంటి కార్యక్రమాన్ని వెంకటేశ్వర స్వామి తృప్తి చెంది రెండవ పర్యాయం వారిని ఈ వెంకటేశ్వర స్వామి కొలువులో అధ్యక్షులుగా, పాలక మండలి అధ్యక్షులుగా వారిని పిలిచి ఈ స్థానంలో కూర్చోబెట్టి వారి ద్వారా సేవలను తీసుకుంటున్నారు. కనుక ఈ యొక్క ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి పాలక మండలి, అలాగే ఈఓ గారు వారందరూ చాలా చక్కటి ఒక కాంబినేషన్తో ముందుకు వెళ్తూ ఉంది. కనుక ఇది ఇంకా 3 పూలు 6 కాయలుగా ఈ యొక్క ధర్మ ప్రచారం, వెంకటేశ్వర స్వామి కొలువును అభివృద్ధిపరచడం, భక్తులకు సౌకర్యాలను కల్పించడం, అలాగే వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి కానుకలు, అలాగే ముడుపులు, వీటన్నిటినీ సమాజం కోసం, ధర్మం కోసం, భగవంతుని యొక్క పూజా విశేషాల కోసం వెచ్చించి తద్వారా ఇంకా మరెన్నెన్నో సేవలు వారి ద్వారా జరగనేని భగవంతుని యొక్క పాదపద్మాలను ప్రార్థిస్తూ రాఘవేంద్ర స్వాముల వారి అంతర్యామి అయినటువంటి మా కులదైవం తిరుమల కొండ వెంకటేశ్వర స్వామి పాదపద్మాల యందు మా యొక్క వాక్కుసుమాలను సమర్పిస్తూ విరమిస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మహత్తరమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి శ్రీ సుఖదేంద్ర తీర్థ స్వామి వారికి కృతజ్ఞతలు. తరువాత